మహిళలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. అది కూడా స్త్రీ నిధిలో వాయిదాలు చెల్లించే విషయంలో ఒక యాప్ని వచ్చే నెల నుంచి అందుబాటులో తీసుకోబోతున్నారు. అదే రికవరీ యాప్ అన్నమాట. స్త్రీనిధి సంస్థల అక్రమాల కట్టడిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో మహిళలు తీసుకున్న అప్పుకు నెల వాయిదాలు చెల్లించడానికి ఆగస్టు నుంచి రికవరీ యాప్ అందుబాటులోకి తీసుకురాబోతుంది. గతంలో సభ్యులు నెల వాయిదాలను విఏఓలకు ఇచ్చేవారు. గ్రామ సంఘానికి జమ చేస్తే ఇక్కడి నుంచి స్త్రీనిధి ఖాతాకు మళ్లిస్తున్నారు. ఇక్కడే అక్రమాలు జరుగుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. సభ్యులు డబ్బు కడుతున్న చాలా చోట్ల సిబ్బంది ఆ మొత్తానికి సకాలంలో స్త్రీనిధి ఖాతాకి అయితే జమ చేయట్లేదట. దీన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం రికవరీ యాప్ను తీసుకొచ్చింది. తద్వారా మహిళలు ఇంటి నుంచే నేరుగా నగదు చెల్లించవచ్చు. ఇది ఇంకా మళ్ళీ ఇందులో కూడా వైసీపీ హయాంలో అంత పక్కదారి పట్టింది ఇవన్నీ చెప్తారు. కాకపోతే ఏంటంటే ఈ రికవరీ యాప్ ఏంటంటే ఇంకా బ్యాంకులకి చెల్లించకుండా ఎవరికో ఇవ్వకుండా నేరుగా వీళ్ళే యాప్లో ఎవరికి వాళ్ళు డబ్బు తీసుకున్న వాళ్ళు ఆ పేమెంట్ అయితే చేసేయచ్చు. ఇది స్త్రీనిధి వాయిదాలు ఏవైతే ఉంటాయో స్త్రీనిధి రూపంలో డబ్బులు ఎవరైతే తీసుకుంటారో మహిళలకు, మహిళా సంఘాల్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం.